హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రంగనాథ్కు మద్దతుగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించగా ఈ వ్యవహారంపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ను ఢిల్లీకి పంపించినట్లుగా తెలుస్తోంది. హైకోర్టు పూర్తి తీర్పు ప్రతిని పరిశీలించిన అనంతరం సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్లో సవాల్ చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా లోతుకుంట భూముల కేసు విచారణ సందర్భంగా హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను పదే పదే ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయన్ను కమిషనర్ పదవి నుంచి తొలగించి అర్హత కలిగిన అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. 63 కోర్టు ధిక్కరణ పిటిషన్ల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్ను తొలగించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. సెక్రటరీ ర్యాంక్ స్థానంలో ఉన్న ఉన్నతాధికారి కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఏమాత్రం సమంజసం కాదని తెలంగాణ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అర్హత కలిగిన అధికారిని హైడ్రా కమిషనర్గా నియమించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. 63 కోర్టు ధిక్కరణ పిటిషన్స్ మీద కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ కొనసాగితే రూల్ ఆఫ్ లా తప్పుతుందని పేర్కొంది. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని ఇంకా అదే పోస్టులో కొనసాగించడం సరికాదని అభిప్రాయపడింది. ఆయన్ని తొలగించడం తప్ప మరో ఆప్షన్ లేదని ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు ఈ క్రమంలో హైకోర్టు తీర్పు మీద రంగనాథ్ స్పందించారు. తాము రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగానే పనిచేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రా ద్వారా ప్రభుత్వ ఆస్తులు, చెరువులను కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఏవి రంగనాథ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు సుమారు 1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించి 1000 ఎకరాల భూమిని తిరిగి ప్రభుత్వానికి అప్పగించినట్లుగా రంగనాథ్ వెల్లడించారు. లోతుకుంటలో జరిగిన భూ కబ్జాను అడ్డుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 6 చెరువులను పునరుద్ధరించామని ఆయన అన్నారు. మరో 20 చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం కొనసాగుతోందని రంగనాథ్ తెలిపారు. తనపై ఉన్న కోర్టు ధిక్కరణ కేసుల వెనుక భూ కబ్జాదారులు ఉన్నారని రంగనాథ్ స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్న రంగనాథ్ అన్ని కేసులను చట్టపరంగా ఎదుర్కొంటానని తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు పర్యావరణ పరిరక్షణ కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, ఆర్టికల్ 48A స్ఫూర్తితో పనిచేస్తున్నామని రంగనాథ్ పేర్కొన్నారు. నిజాయితీతో, నిర్భయంతో విధులు నిర్వహించడమే హైడ్రా విధానమని, అదే హైడ్రా బలమని రంగనాథ్ అన్నారు. ఇప్పటి వరకు తనపై 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయని అన్నారు. అవన్నీ ల్యాండ్ మాఫియా తనను అడ్డుకోవడం కోసం తనపై తప్పుడు సమాచారంతో కోర్టును ఆశ్రయించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా 100% ఫలితాలు సాధించేందుకు కట్టుబడి పనిచేస్తానని రంగనాథ్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. దీనిపైన న్యాయ సలహా తీసుకుంటోంది. తీర్పును పూర్తి అధ్యయనం చేసిన తర్వాత తదుపరి చర్యలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అవసరం అనుకుంటే సింగిల్ బెంచ్ తీర్పుపైన డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసే అవకాశాలపై కూడా ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.